ఇయాల్టి వీడియోలో మనం షిన్ అల్ట్రామ్యాన్ అనే జపాన్ లో ఫ్యాంటసీకి పరాకాష్ట లాంటి ఒక మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. మూవీ స్టార్ట్ అవగానే జపాన్ లోని ఒక గనుల తవ్వకాల దగ్గర ఒక పెద్ద మాన్స్టర్ సడన్ గా నిద్రలేస్తుంది. అంటే జపాన్ వాళ్ళకి దిట్టంగా ఉన్న పెద్ద గని ఏదో దొరికిందని చెప్పి తవ్వుతా ఉంటారు. అప్పుడు అర్థమైంది వాళ్ళకి వాళ్ళు తవ్వుతుంది గనిని కాదు, మాన్స్టర్ పడుకుంటే దాని మీద ఎక్కి తవ్వుతున్నారని. పెగ్గేసి పడుకున్న మాన్స్టర్ ని గెలికి మరీ లేపారు. అది ఊరకనే ఉంటుందా ఇప్పుడు? అది లేచి చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ మొత్తాన్ని నాశనం చేసేస్తూ ఉంటుంది. మిలిటరీ వాళ్ళు ట్యాంకులు ఎత్తుకొచ్చి దాని మీదకి ఫిరంగలేస్తా ఉంటారు. దానికేమో అది గోళీలు తవ్వుతున్నట్టు కూడా లేదు. అయితే ఉన్నట్టుండి సడన్ గా మాన్స్టర్ మాయమైపోతుంది. అంటే దానికి మాయమైపోయే శక్తులు కూడా ఉన్నాయి. అది కనిపిస్తేనే ఏం చేయలేకపోతున్నారు. అది ఇప్పుడు కనబడకుండా పోయింది. అప్పుడే స్పెషల్ కెమెరాలు ఉపయోగించి అది ఎక్కడ పోతుందో చూస్తూ ఉంటే అది జపాన్ లోని అతిపెద్ద ఎలక్ట్రిసిటీ కంపెనీ దగ్గరికి పోతూ ఉంటుంది. పాపం ఈ నెల కరెంటు బిల్లు కట్టడానికి పోతుందేమో. ఈ మాన్స్టర్ అక్కడికి పొయ్యి అలా లాస్ట్ కి దాని దగ్గర నుంచి అక్కడ ఉన్న ఎలక్ట్రిసిటీ మొత్తాన్ని పల్పి ఆరెంజ్ ఏదో తాగుతున్నట్టు కుటక్కని తాగుతూ ఉంటది. అక్కడ స్టాక్ లో ఉన్న పల్పి ఆరెంజ్ మొత్తం తాగేశాక అప్పుడే బిర్యానీ తిన్న మా ఫ్రెండ్స్ లాగా ఊగిపోతూ ఉంటుంది. కాసేపటికి ఆత్తం ఎక్కువైపోయి అక్కడ ఉన్న ఎలక్ట్రిసిటీ కంపెనీ మొత్తాన్ని నాశనం చేసేసి ఇప్పుడు దీనికి బలం బాగా ఎక్కువ అయిపోయింది కదా, 4 శక్తుల్ని జనాల మీదకు వదులుదామని చెప్పి అక్కడ ఉన్న సిటీ మీదకి వెళ్తూ ఉంటుంది. వెంటనే మిలిటరీ వాళ్ళు కొన్ని మిసైల్స్ ని ఆ మాన్స్టర్ మీద పంపిస్తారు. అయితే ఆ మాన్స్టర్ ఇందాక తాగిన పల్పి ఆరెంజ్ మొత్తాన్ని ఆ మిసైల్ మీద వదిలేసి వాటిని నాశనం చేసేస్తుంది. మాన్స్టర్ లో ఉండకుండా మాయమైపోవడం, కరెంట్ గెలకడం, సర్కస్ స్పీడ్లు అన్ని చేస్తుంది ఇది. ఇవి జపాన్ మాన్స్టర్లు కదా, ఇట్నే ఉంటాయి. ఆర్మీ వాళ్ళందరూ అక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఎలా ఆపాలని ఆలోచిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ వల్ల కూడా ఇప్పుడు ఏమీ అవడం లేదు. ఈ బ్యాచ్ లోనే ఒకటి పేరు సించి. అప్పుడే సంచిగాడు సీసీటీవీ ఫుటేజ్ అక్కడ ఏమవుతుందో చూస్తూ ఉంటే ఆ టైంలో ఒక సిటీలోంచి ఒక పిల్లడు బయటకు వచ్చి ఆడుకుంటూ ఉంటాడు. అది చూడగానే సంచిగాడికి ఆతం ఎక్కువైపోయి రోడ్డు మీద పరిగెత్తుకుంటూ పోతాడు. ఏ మిలిటరీ వాళ్ళని పంపిస్తే వాళ్ళైతే కరెక్ట్ గా కాపాడతారు కదా, లేదు హీరో అయిపోవాలి. అలా చూస్తూ ఉండగానే ఆకాశంలోంచి ఏదో పెద్దది సడన్ గా భూమి మీదకి వచ్చేసి పక్కన పడిద్ది. దాని వల్ల వచ్చిన తుఫానికి ఆ పక్కనున్న అంత పెద్ద మాన్స్టర్ కూడా ఏదో బొమ్మ మాన్స్టర్ అన్నట్టు ఎగిరి ఊరవతలు పడిద్ది. ఇక్కడ జరుగుతున్న ఈ రచ్చరంబోల గోల వల్ల మట్టి, మసానం, రాళ్ళు అన్ని ఎగిరి పడిపోతూ ఉంటాయి. అవన్నీ వచ్చి పిల్లోడి మీద పడిపోతూ ఉంటే మన సంచిగాడు ఈ పిల్లోడికి ఏం కాకుండా అడ్డం నుంచుంటాడు. అప్పుడే మనకు తెలుస్తుంది ఆకాశం నుంచి వచ్చి పడింది ఏ ఉల్కో కాదు, అది ఒక అల్ట్రామ్యాన్ అని. ఇప్పుడు ఇదేంటి అని అడగండి. ఈ మాన్స్టర్లు, అల్ట్రామ్యాన్లు ఇవన్నీ జపాన్ లో చాలా కామన్. అల్ట్రామ్యాన్ చూడగానే కోపం ఎక్కువైపోయిన మన మాన్స్టర్ ఇందాక తాగిన పల్పి ఆరెంజ్ మొత్తాన్ని అల్ట్రామ్యాన్ మీదకి వస్తుంది. ఆ మాన్స్టర్ మూల కూర్చొని ఎంత కష్టపడుతున్నప్పటికీ ఈ అల్ట్రామ్యాన్ కి అయితే చిన్న కరెంట్ షాట్ తగిలినట్టు కూడా అసలు ఏమీ అవ్వలేదు. ఏదో చిన్నపిల్లలు లేజర్ లైట్ ఏదో వేస్తున్నారు అన్నట్టు అలా నడుచుకుంటూ మాన్స్టర్ దగ్గరికి వెళ్ళిపోద్ది. అది చూసి మన మాన్స్టర్ భయపడిపోయి కొండెక్కేసి మాయమైపోయి కళ్ళు మూసుకొని నన్ను ఎవరు చూడట్లేదు అనుకుని మళ్ళీ అల్ట్రామ్యాన్ మీదకి లేజర్ లేస్తుంది. అప్పుడే అల్ట్రామ్యాన్ గడు సడన్ గా యోగాసనాలు వేస్తూ మన బోల్ట్ లాగా ఫోజ్ ఇచ్చి ఎస్పీడీ ఎమర్జెన్సీ అంటాడు. అప్పుడు చేతిలోంచి ఒక స్ట్రాంగ్ లేజర్ బీమ్ వచ్చి పాపం ఆ మాన్స్టర్ తగిలేసి అపంశోభం ఎదుగున ఆ మాన్స్టర్ అక్కడే పేలిపోయి చచ్చిపోతుంది. అల్ట్రామ్యాన్ ఎంత స్ట్రాంగ్ లేజర్ ని రిలీజ్ చేశాడంటే అది చచ్చిపోద్ది. దాంతో పాటు ఆ సిటీ ఆ పక్కనే ఉన్న కొండ కూడా పీస్ అయిపోద్ది. అది కంప్లీట్ అయిపోగానే అల్ట్రామ్యాన్ ఈ పైలు భూమి మీదకి వచ్చేటప్పుడు బట్టలు వేసుకొని వద్దాం అని చెప్పి ఎగుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకో పక్క మన సంచిగాడు ఆ పిల్లోడిని కాపాడేస్తాడు. అన్ని బండరాలు వచ్చి మీద పడిన ఈ కొండగాడికి ఏమైనట్టే లేదు. మన సంచిగాడు ఆ పిల్లోని బస్ స్టాండ్ లో వదిలిపెట్టేసి తిరిగి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆఫీస్కి వెళ్ళాక ప్రతి ఒక్క ఎంప్లాయ్ తో చాలా వింతగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అంటే అది ఎవడేం అడుగుతున్నా ఎండిపోయిన పేడపెడకలాగే మొహం పెడుతూ ఉన్నాడు. అప్పుడే సడన్ గా తెలుస్తుంది ఇంకో మాన్స్టర్ మళ్ళీ భూమి మీదకి వచ్చిందని. అది కూడా సిటీ అంతా నాశనం చేసేస్తూనే ఉంటుంది. కాకపోతే దీనికి ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంది. అంటే ఇది ఒక పద్ధతి ప్రకారం సిటీ మొత్తం నాశనం చేస్తూ ఉంది. ఇంకో పక్క ఒక మాన్స్టర్ నాశనం అయిందో లేదో ఈ జనాలు బయటకు వచ్చేసి వ్లాగ్ వీడియోలు తీద్దామని తిరుగుతా ఉన్నారు. ఆ పెద్ద మాన్స్టర్ చూడగానే ఇప్పుడు మళ్ళీ భయపడిపోయి లోపలికి పారిపోతా ఉన్నారు. ఇప్పుడు ఈ మాన్స్టర్ ని ఎలా కాపాలో యాజ్ యూజువల్ గా ఈ మిలిటరీ వాళ్ళకి ఏం అర్థం కావట్లా. దాంతో వాళ్ళు అమెరికా సహాయం తీసుకుని కొన్ని మిసైల్స్ ని దీని మీద వేస్తూ ఉంటారు. కానీ దాని వల్ల ఈ మాన్స్టర్ అసలు ఏమీ అవ్వదు. ఎందుకంటే ఈ మాన్స్టర్ ఈ విధంగా భూమి లోపల నుంచి వెళ్తూ ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఈ మాన్స్టర్ కూడా సేమ్ మళ్ళీ అదే కరెంట్ కంపెనీ దగ్గరకే పోతుంది. ఈ కంపెనీ వాడేవాడు అన్ని మాన్స్టర్లు ఇళ్ల దగ్గర పోయి ఫీజు ఎక్కబిక్కిపోయినట్టున్నాడు. మాన్స్టర్ దొలుకుంటూ నేల నుంచి బయటకు వచ్చింది. అప్పుడు ఈ మాన్స్టర్ మనకు కనిపిస్తుంది. ఈ విధంగా ఈ మాన్స్టర్ చూడడానికి ఒక డ్రిల్లింగ్ మిషన్ లా ఉంటుంది. ఈ జపాన్ వాళ్ళకి మామూలు మాన్స్టర్లు అన్నిటితో సినిమాలు అయిపోయి అందుకే ఇట్లాంటి కొత్త మాన్స్టర్లు అన్నింటినీ తీసుకొని వస్తా ఉంటారు. ఈ మాన్స్టర్ కొండలు కోనలు అన్ని ఎక్కి ఊళ్ళు ఓడలు దాటి ఆ కరెంట్ కంపెనీ దగ్గరికి పోతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాక ఈ మిలిటరీ వాళ్ళు లోపల ఉన్న అఫీషియల్స్ అటు ఇటు తిరుగుతా తీక్షణంగా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఈ అమ్మాయి సంచిగాడు సైడ్ వస్తుంది. కానీ మన సంచిగాడు అక్కడ లేడు. విషయం ఏంటంటే మన సంచిగాడు నెమ్మదిగా అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఆ మాన్స్టర్ ని ఎలాగైనా ఆపుదామని లగెత్తుకుంటూ అడవుల్లోంచి పోతూ ఉన్నాడు. ఒక బుడ్డ పిల్లని కాపాడేటప్పటికి వీడి మీద వీడికి ఎంత కాన్ఫిడెంట్ వచ్చేసింది అని అనుకుంటున్నారా? వీడు వాలకం అది చూసి నేను ఫస్ట్ టైం అదే అనుకున్నాను. కానీ వాడు చూస్తుండగానే వాడు ఎస్పీడీ డివైస్ ఉపయోగించి పవర్ రేంజర్స్ లో రెడ్ రేంజర్ లా మారిపోయి సడన్ గా ఆ అల్ట్రామ్యాన్ లా మారిపోతాడు. అప్పుడే మనకు తెలిసిద్ది మన సంచిగాడు మామూలుడు కాదు, వాడి అల్ట్రామ్యాన్ అని. అల్ట్రామ్యాన్ ఇప్పుడు ఆ మాన్స్టర్ దిగిపోయి నేల మీద పడుకొని ఆ మాన్స్టర్ ని గుండగా తిప్పుకుంటూ కాసేపు ఆడుకుంటూ ఉంటుంది. కాసేపుడికి ఎత్తి అవతల వేసేస్తుంది. పాపం ఆ మాన్స్టర్ ఎంత ట్రై చేసినా అల్ట్రామ్యాన్ ఏమీ చేయలేకపోతుంది. అల్ట్రామ్యాన్ గడేమో పాపం దయాదక్షిణాలు లేకుండా ఆ మాన్స్టర్ పట్టుకుని గుండంగా తిప్పుతా ఉంటాడు. కళ్ళు దూరుతున్నాయి ఆపదే అని చెప్పి ప్రాధాయపడిన వాడు ఆపడు. కాసేపుడు దాన్ని ఎత్తి అవతల వేసేస్తాడు. పాపం ఆ మాన్స్టర్ ఏమో అవమానాన్ని తట్టుకోలేక వీడిని ఎలాగైనా ఇప్పుడు చంపేయాలని చెప్పి దాని మాన్స్టర్ అవతారం మొత్తం బయట పెట్టి ఈ విధంగా ఇది కూడా దాని నోట్లోంచి మళ్ళీ లేజర్ లైట్ ని రిలీజ్ చేస్తుంది. జపాన్ లో మాన్స్టర్ అంటే చాలా నోట్లో ఏదో డివైస్ ఉంటుంది.
కానీ అల్ట్రామ్యాన్ గురించి తెలిసిందే కదా, వాడి మీదకి ఎన్ని లేజర్ లైట్లు వేసినా వాడి చేతులు బాగా చాపి దా అని చెప్పి ఇంకా లైట్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. కాసేపటికి అల్ట్రామ్యాన్ దాని నోట్లో నుంచి లైట్ అంతా లాగేస్తాడు. ఇంకా మాన్స్టర్ ఫ్యూజ్ ఎగిరిపోద్ది. అల్ట్రామ్యాన్ దగ్గరకు వచ్చి దాని ముక్కు మీద ఒకే ఒక గుద్దు గుద్దుతాడు. దాంతో చచ్చిపోద్ది. కాసేపటికి అల్ట్రామ్యాన్ ఆ మాన్స్టర్ ని పెట్టుకుని అలా గాల్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడే మనుషులంతా డిసైడ్ అయిపోతారు, ఈ అల్ట్రామ్యాన్ వస్తుంది మనల్ని కాపాడడానికి, వీడి వల్ల మనకి ప్రమాదం ఏం లేదని. ఈ మిలిటరీ వాళ్ళంతా అక్కడికి వచ్చి చూస్తే అప్పుడే ఈ సంచిగాడు అక్కడ కనిపిస్తాడు. ఈ సంచిగాడు వీళ్ళందరిని చూడగానే బుద్ధుడులాగా హీ అని చెప్పి నవ్వుతూ ఉంటాడు. కానీ వీళ్ళకి ఏమీ అర్థం కావట్లా, జీవితంలో ఎప్పుడు నవ్వనోడు ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నాడు అని. జపాన్ లో ఎక్కడ చూసినా న్యూస్ మీడియా ప్రతి ఒక్క చోట సేమ్ ఈ మ్యాటర్. అల్ట్రామ్యాన్ గాడు ఎవడో, యాడ్ నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఫస్ట్ టైం వచ్చినప్పుడు అసలు వాడు బట్టలు వేసుకుని రాలేదు, కేవలం 2 రోజులనే వాడి సైజు బట్టలు ఎవడు గుర్తిచ్చాడు వాడికి. ఈ డీటెయిల్స్ అన్ని అందరూ కనుక్కునే ప్రాసెస్ లో పడిపోతారు. ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటే సడన్ గా జపాన్ గవర్నమెంట్ యొక్క సిస్టమ్స్ అన్ని హ్యాక్ అయిపోతాయి. అఫీషియల్స్ అంతా భయపడిపోతూ ఉంటారు, ఒక్కసారిగా ఎవడు హ్యాక్ చేశాడని. అప్పుడే వాడు కంప్యూటర్ స్క్రీన్ అన్నిటి మీద సడన్ గా ఒక ఏలియన్ వచ్చింది. దీని పేరు ముష్టి. ఈ ముష్టి ఏలియన్ గాడు, మీ డేటా మొత్తం నేను హ్యాక్ చేసేసాను, వెంటనే మీ దేశం యొక్క ప్రైమ్ మినిస్టర్ తో మాట్లాడాలి, లేకపోతే మీ డేటా మొత్తాన్ని $2 చొప్పున అందరికి అమ్మేస్తా అని చెప్పి అందరినీ బెదిరిస్తాడు. ఈ విషయం ప్రైమ్ మినిస్టర్ తెలియగానే మొహానికి పౌడర్ రాసుకొని లగెత్తుకుంటూ వచ్చేస్తాడు. అంటే ఫస్ట్ టైం ఏలియన్ కలవడానికి వస్తున్నాడు కదా ఈయన, అందుకే నీట్ గా రెడీ అయ్యాడులేండి. దీంతో పాటు ఏలియన్ ఇంకో మాట కూడా చెప్పింది. అదేంటంటే మాన్స్టర్స్ తో ఫైట్ చేసే విధంగా ఒక అద్భుతమైన డివైస్ దీని దగ్గర ఉందని చెప్పింది, అది మీకు ఇస్తా అనిద్ది. అయితే అప్పుడే మన సంచిగాడు కారులో కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. కొత్తగా వచ్చిన ఏలియన్ యొక్క ఆశలు ఆవేశాలు ఏంటో అవన్నీ దీని మీద నీట్ గా రాసున్నాయి, చదవమని చెప్పి మన సంచిగాడికి ఈడెవడో ఈ డాక్యుమెంట్లను ఇస్తాడు. మనోడు బాగా టైం తీసుకొని సున్నంగా మొత్తం అన్ని నీట్ గా చదువుతాడు. అప్పుడే సంచిగాడికి అర్థమైంది, డివైస్ లేదు ఏం లేదు, భూమి మీద ఉన్న జనాలు మొత్తాన్ని చంపేద్దామని ఇక్కడికి వచ్చాడు అని ఆలోచిస్తూ ఉంటే సడన్ గా ఈ ముష్టి ఏలియన్ లాగా మారిపోతాడు. ఈ ముష్టోడికి ముందే తెలుసు ఈ సంచిగాడే అల్ట్రామ్యాన్ అని. ఈ ముష్టి ఏలియన్ గాడు మన సంచితో డీల్ చేసుకోవడానికి మాట్లాడతాడు. ఈ భూమి మీద ఉన్న జనాలకి భూమి మీద ఉండే అధికారమే లేదు, నేను భూమి మీద ఉన్న వాళ్ళందరినీ పచ్చడి కింద కొట్టేస్తాను, ఆ తర్వాత మనిద్దరం భూమి మీద ఉండి భూమి మొత్తాన్ని పాలిద్దాం అని చెప్పి మన సంచిగాడితో డీల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. భూమి మీద ఉన్న వాళ్ళందరినీ లేపితే తర్వాత ఎవడికి పాలు ఇస్తాడు. వెంటనే మన సంచిగాడు గన్ను తీసి యువగాండ అరెస్ట్, వెనక్కి తిరిగి రోడ్డు మీద పడుకో బేడీలేస్తా అని చెప్తాడు. అప్పుడే ఈ ముష్టోడు తన అభయహస్తం చూపించి తన చెయ్యిని అలా తిప్పి ఈ సంచిగాడిని హిప్నటైజ్ చేసేస్తాడు. దీన్ని కట్ చేస్తే అల్ట్రామ్యాన్ గాడు భూమి మీద ఏం కనిపిస్తే దాన్ని మొత్తం నాశనం చేసేస్తూ మంటలు పెడుతూ జనాలందరినీ లేపేస్తూ ఉంటాడు. ఇది చూడగానే పాపం భూమి మీద ఉన్న వాళ్ళంతా షాక్. అంటే అల్ట్రామ్యాన్ గాడు ఎప్పుడు భూమి మీదకి వచ్చిన దేవతలా సాయం చేసేవాడు ఇప్పుడేం దెయ్యంలా మారిపోయాడు అని. ఆర్మీ వాళ్ళందరూ వచ్చి అల్ట్రామ్యాన్ ని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలా నిప్పులో మిసైల్ వేస్తుంటారు, వాడికి ఏమీ కావట్లా. అప్పుడే మన సంచిగాన్ని ఒక గోడంలో తాళ్లేసి కట్టేసినట్టు చూపిస్తారు. అంటే ఆ సిటీలో డిస్కో డాన్స్లు ఎత్తు అందరిని లేపేస్తుంది మన సంచిగాడు కాదు, ఇంకోటి ఏదో. మన ముష్టోడు ఉన్నాడే ముష్టి ఏలియన్ గాడు, వాడు హిప్నటైజ్ చేసి తీసుకొని వచ్చి ఇక్కడ కట్టేశాడు. తర్వాత ఒక దొంగ అల్ట్రామ్యాన్ తయారు చేసి భూమి మీదకి వదిలేడు. దీనివల్ల ఏమవుతుంది, భూమి మీద ఉన్న జనాలందరూ అల్ట్రామ్యాన్ ని ఒక చెడ్డోళ్ళ భావిస్తారు కదా. కానీ ముష్టోడు బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు. వాడు ఎలాగూ భూమి మీద ఉన్న వాళ్ళందరినీ లేపేద్దాం అనుకున్నాడు కదా, అలాంటప్పుడు అల్ట్రామ్యాన్ గురించి వాళ్ళు ఏమనుకుంటే వీడికి ఎందుకు, ఎండకప్ప మొహం వేసుకుని అన్ని మాట్లాడతాడు మళ్ళీ. తల్లండి ఏదో ఒకటి ముష్టోడు బాగా కష్టపడి దద్దగుట్టు ప్లాన్ ఏదో వేసుకున్నాడు. ఆ ప్లాన్ ఇప్పుడు వర్కౌట్ అయింది. జనాలందరూ మన అల్ట్రామ్యాన్ ని పిచ్చిగా తిట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. ఎలాగైతే అందరూ హీరో అనుకున్నారో సడన్ గా అల్ట్రామ్యాన్ జనాల దృష్టిలో వెళ్ళనైపోయాడు. గవర్నమెంట్ వెంటనే ఆర్డర్ వచ్చింది అల్ట్రామ్యాన్ లేపేయమని చెప్పి. మామూలు మాన్స్టర్లను ఏం చేయలేకపోయాడు. ఇంకా అల్ట్రామ్యాన్ ఏం చేస్తారు. ఇంకో పక్క ఒక వీడియో ఇంటర్నెట్ లో బాగా ఫేమస్ అయిపోతుంది. అదేంటంటే మన సంచిగాడే అల్ట్రామ్యాన్ అని చెప్పి ఒక వీడియో క్లిప్. భూమి మీద ఉన్న వాళ్ళంతా మన సంచిగాడే అల్ట్రామ్యాన్ అని చెప్పి మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు. సంచిగాడిని లేపైతే పని అయిపోద్ది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకో పక్క మన సంచిగాడు పని చేస్తాడు ఆఫీసులో ఒక అమ్మాయికి మన సంచిగాడి ఎస్పీడీ డివైస్ దొరికింది. అది చూడగానే వాడు ఏదో బాధల్లో ఉన్నాడు, ఇది లేకుండా వాడు అల్ట్రామ్యాన్ అవ్వలేడు కదా, అలాంటప్పుడు ఇంకో అల్ట్రామ్యాన్ యాడ్ నుంచి వచ్చింది అని చెప్పి పాపం తీక్షణంగా ఆలోచించింది. కాసేపు తనకు అర్థమైంది తనకేం అర్థం కాలేదని. అదిలో ఎలాగైనా సరే ముందు సంచిగాడిని ఎత్తుదామని చెప్పి బయలుదేరింది. 5 నిమిషాలుగా కనిపెట్టేస్తుంది. కొంపదీసి ఇదే సంచిగాడిని కిడ్నాప్ చేసిందే ఏంది. సంచిగాడు ఏదో పక్కింట్లో కూర్చొని పొగటాలు తింటున్నాడు అన్నట్టు నార్మల్ గా నడుచుకుంటూ వెళ్ళిపోద్ది. అక్కడికి వచ్చి ముందు ఆ బేడీలన్నీ ఇప్పేస్తుంది. ఇప్పేసి నీలాంటోడు ఎవడు వచ్చి భూమి మొత్తం పొడి చేసేస్తున్నాడు, వెంటనే వెళ్ళి ఏదో చేయని చెప్పిద్ది. వాడు కట్లిప్పగానే ఈ గ్యాప్ లో డూప్లికేట్ అల్ట్రామ్యాన్ గడు అక్కడికి వచ్చేసి ఈ అమ్మాయిని చేతిలో పట్టుకుని గాల్లోకి లేపుతాడు. కానీ మన సంచిగాడు చేతిలోనే డివైస్ ఉంది కదా, ఎస్పీడీ ఎమర్జెన్సీ అని చెప్పి డివైస్ ఉపయోగించి మళ్ళీ రెడ్ రేంజర్ లా మారిపోయి ముందుగా అయితే అమ్మాయిని కాపాడతాడు. ఆ తర్వాత వీడిని కొడతాడు. తర్వాత వీళ్ళిద్దరు ఆ పుచ్చుకో అని చెప్పి ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. కాసేపటికి ఇద్దరు ఒక్కొక్క కితకితలు పెట్టుకుంటా ఉంటారు. అయితే మన సంచిగాడు చేతిలో నుంచి లేజర్ బీమ్ లో వదులుతాడు కదా, దాన్ని ఆ డూప్లికేట్ గాడి మీద వదులుతాడు. ఆ లేజర్ తో వేసి కొట్టగానే ఆ డూప్లికేట్ గాడు గాల్లోకి ఎగిరిపోతూ కాసేపటికి కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా నేల మీద పడిపోతాడు. అప్పుడే మనకు తెలిసిద్ది ఆ డూప్లికేట్ గాడు ఎవడో కాదు, మన ముష్టోడు, అదే ముష్టి ఏలియన్ గాడే. కానీ వీడు అంత వీక్ కూడా ఏమీ కాదు. ఈ విధంగా మళ్ళీ ఏదో హిప్నటైజ్ చేయడానికి ట్రై చేస్తున్నట్టున్నాడు. కానీ సంచిగాడు అంటే ఎంత ఉంటాడు, వాడి మీద పని చేసింది. ఈ అల్ట్రామ్యాన్ మీద ఎక్కడ పని చేసిద్ది, ఇంకా మన వల్ల కాదని తప్పించుకొని పారిపోదామని గాల్లోకి వెళ్ళిపోతాడు. మన అల్ట్రామ్యాన్ ఏమన్నా నేల మీద పాకే బల్లిగాడ, వాడు కూడా గాల్లోకి వెళ్ళిపోతాడు. గాల్లోకి వెళ్ళి మళ్ళీ లేజర్ బీమ్ వేసి మళ్ళీ గాల్లోనే ఎగరేసి తంతూ ఉంటాడు. పాపం మన ఏలియన్ గాడేమో ఇదేమి తట్టుకోలేకపోతున్నాడు. వీడు వేసే లేజర్ బీమ్ వల్ల గాల్లోనే రౌండ్ గా దిగుతున్నాడు. దాంతో అయ్యా దండం పెడతానయ్యా, ఆపేయ్యా, కళ్ళు దిగుతున్నాయ్యా అని చెప్పి ఎంత బతిమలాడుతున్నా మనోడేనట్లా. లాస్ట్ అల్ట్రామ్యాన్ గాడు ఒక షార్ప్ లేజర్ బీమ్ ను పంపించేసి మన ముష్టోడిని 2 ముక్కలు చేసేస్తాడు. పాపం మన ముష్టోడు ఆకాశంలోనే కాసేపు ఉండి లాస్ట్ కి బ్లాస్ట్
బ్లాస్ట్ అయిపోతాడు. ఇప్పుడు మన అల్ట్రామెన్ ఇందాక నిప్పుల వల్ల నాశనం అయిపోయిన జనాలను కాపాడదామని అటువైపుగా పోతాడు. కానీ మన సంచిగాడికి ఇప్పుడే అసలైన ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే అప్పుడే భూమి మీదకి ఒక కొత్త ఏలియన్ వచ్చి ఉంటుంది. కాకపోతే ఆ ఏలియన్ మనిషి వేషంలో ఉంటుంది. ఈ ఏలియన్ గాడు మనిషి వేషంలో భూమి మీదకి వచ్చేదాగానే ఆ గవర్నమెంట్ యొక్క పెద్ద పెద్ద అఫీషియల్స్ అందరినీ కలిసేసి ఇక చూడండి అయ్యా, నా దగ్గర ఒక మంచి డివైస్ ఉంది. అలాంటి డివైస్ వల్ల మీరు కూడా సంచిగాడి లాగా సడన్ గా అల్ట్రామెన్ అయిపోవచ్చు. ఇదిగో అదే డివైస్ అని చెప్పి భూమి మీదకి ఏదో ఒక డివైస్ తెచ్చి చూపిస్తాడు. ఈ డివైస్ ని నేను మీ అందరికీ పంచుతా అని చెప్పి వాగ్దానాలు ఇస్తాడు. ఇంకా ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ మామూలుగానే ఎవడొచ్చి ఏం చెప్పినా ఓకే ఓకే అని తలాడిస్తాడు. ఇంకా వీడు ఇంత పెద్ద ఆఫర్ అయితే ఇంకేమంటారు. కాకపోతే వీడు ఇప్పుడు ఒక కండిషన్ పెడతాడు. ఆ కండిషన్ ఏంటంటే ఈ డివైస్ ని వీళ్ళకి ఇవ్వాలంటే ఈ కొత్తగా వచ్చినోడు డైరెక్ట్ గా జపాన్ మొత్తానికి ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలంట. స్పోర్ట్స్ కోటాలో ఏమైనా వచ్చిద్దాం ఇచ్చేయండి. ఈ విషయం ప్రైమ్ మినిస్టర్ కి అలా తెలియగానే పౌడర్ కూడా రాసుకోకుండా పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చేస్తాడు. అంటే అవక ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఆ ఒక్క సీట్ కూడా పోతే కష్టం కదా. అందుకే వెంటనే వచ్చి ఈయన గలుస్తాడు. ఏందయ్యా నీ గోళ అని చెప్పి వాడు చెప్తాడు. ఆల్రెడీ ఇందాక చెప్పిందే, నా దగ్గర ఒకటి ఉంది, మీ దగ్గర ఒకటి ఉంది, నాది మీకు మీది నాకు, డీల్ ఓకే అయితే చెప్పండి అని చెప్తాడు. దాంతో మన ప్రైమ్ మినిస్టర్ బాగా ఆలోచించి ఓకే చెప్పేస్తాడు. అంటే ఆ డివైస్ దొరికింది అనుకోండి, అది ఎవరికి ఇచ్చేది? ప్రైమ్ మినిస్టర్ కేగా. దాన్ని తీసుకొని మన ప్రైమ్ మినిస్టర్ కూడా అల్ట్రామెన్ అయిపోదాం అనుకున్నట్టున్నాడు. ఇలా మన ప్రైమ్ మినిస్టర్ వచ్చిన మాన్స్టర్ అందరం లేపేద్దామని ప్లాన్ వేసి ఇటు చెప్పిన దానికి తలాడిచ్చేస్తాడు. అప్పుడే మనిషి రూపంలో ఉన్న ఈ భయంకరమైన ఏలియన్ గాడు పార్కుకు పోయి ఉయ్యాలుగుతా ఉంటాడు. అంటే అది ఉయ్యాలుగుతూ మన సంచిగాడితో మాట్లాడుతూ ఉంటాడు. ఈ సంచిగాడు కూడా పక్కనే ఉయ్యాల మీద ఉన్నాడులేండి. మన సంచిగాడే అల్ట్రామెన్ అని చెప్పి అందరికి తెలుసు. ఎవడొచ్చి ఒక్క ఫోటో కూడా అడగట్లేదే. అయితే ఏలియన్ కూడా మన సంచిగాడే అల్ట్రామెన్ అని తెలుసు. ఈ ఏలియన్ కూడా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్లు ఉన్నట్టున్నాయి. అయితే ఇంతకీ వీడు అల్ట్రామెన్ ఎలా అయ్యాడో అప్పుడే మనకు తెలుస్తుంది. అదే మన సంచిగాడు. అదేలాగంటే మన సంచిగాడు సినిమా స్టార్టింగ్ లో పిల్లోని కాపాడదామని చెప్పి లగెత్తుకుంటా పోయాడే. అలా పోయినప్పుడే సడన్ గా అల్ట్రామెన్ నేల మీదకి తప్పక్కన వచ్చి చచ్చాడు. దానివల్ల ఒక తుఫాన్ వచ్చింది. నిజానికి ఆ తుఫాన్ లో మన సంచిగాడు అక్కడే చచ్చిపోతాడు. ఆ విషయం తెలిసాక మన అల్ట్రామెన్ పాపం చాలా బాధపడ్డాడు. వెంటనే అల్ట్రామెన్ అర నిమిషం కూడా ఆలోచించకుండా అంత పెద్ద అల్ట్రామెన్ బాడీలో ఉన్న ఆత్మని తీసుకొని వచ్చి మన సంచిగాడు బాడీ లోపల పెట్టేస్తాడు. ఏందో ఏం చెప్పాలనుకుంటున్నారో ఏం చేయాలనుకుంటున్నారో ఏం అర్థం కాదు ఈ జపాన్ వాళ్ళు. అల్ట్రామెన్ అయితే ఆత్మని మనిషి బాడీలోకి పంపించాడు. కానీ ఈ కొత్తగా వచ్చిన ఏలియన్ కూడా ఒక అల్ట్రామెన్ టైపే. ఈ అల్ట్రామెన్ కూడా సపరేట్ గా ఒక ప్రపంచం ఉంది. అంటే చూస్తే అర్థం అవుతుంది కదా మనుషుల మధ్య ఉండేవాడు కాదని. ఈ అల్ట్రామెన్ ప్రపంచంలో ఉన్న రూల్స్ ని బట్టి అల్ట్రామెన్ లో మనుషుల బాడీలోకి వెళ్ళకూడదంట. నువ్వు ఎందుకు ఇలా చేసావు, నువ్వు చేసిన తప్పు అని చెప్పి ఆ ఏలియన్ అక్కడికి వచ్చి చెప్తుంది. దీన్ని కట్ చేస్తే జపాన్ కి ఇప్పుడు కొత్త ప్రైమ్ మినిస్టర్ రాబోతున్నాడు. అదే ఏలియన్ గడికి జపాన్ ప్రైమ్ మినిస్టర్ అధికారాలు ఇవ్వబోతున్నాడు. అంతే, నోట్ బుక్లు మార్చుకొని సెకండ్ ఇవ్వగానే వీడు జపాన్ ప్రైమ్ మినిస్టర్ అయిపోతాడు. వెంటనే వీడు మనుషులను అల్ట్రామెన్ లాగా మార్చేసి ఆ డివైస్ ని భూమి మీద తీసుకొని వస్తాడు. ఇది ఎత్తపోండి అని చెప్తాడు. ఈ గ్యాప్ లోనే నా కళ్ళ ముందే ఇదంతా జరుగుతూనే ఒప్పుకొని చెప్పి అల్ట్రామెన్ సడన్ గా వచ్చేసి ఆ డివైస్ ని పట్టుకొని వెళ్ళిపోతాడు. అంతే, మనిషి రూపంలో వచ్చిన ఏలియన్ గాడు వాడు ఒరిజినల్ రూపంగా ఉండే ఏలియన్ లా పెద్దగా మారిపోతాడు. అలా అల్ట్రామెన్ ఏలియన్ ఇద్దరు ఒక కళ్ళలో ఒకరు చూసుకుంటూ కాసేపు ఇలా కళ్ళతో కొంటెగా మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత ఇద్దరు కప్పల్లాగా ఒక జంప్ వెనక్కేస్తారు. మన అల్ట్రామెన్ కి ఏలియన్ మీద అస్సలు నమ్మకం లేదు. మన వచ్చిన ముచ్చుగాడు లాగా వీడు కూడా భూమి మొత్తాన్ని నాశనం చేయడానికి వచ్చాడేమో అని చెప్పి మళ్ళీ యోగా ఫీట్లన్నీ స్టార్ట్ చేసి ఈ ఏలియన్ మీదకి అటాక్ చేసేస్తాడు. కానీ ఆ ఏలియన్ కి అసలు ఏమీ అవ్వలేదు. అక్కడ వీళ్ళిద్దరు ఓలకొక్కల్లా కొట్టుకుంటా ఉంటారు. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వస్తువుల్ని బిల్డింగ్ ని. మళ్ళీ ఇదేదో కరెంట్ కంపెనీ లాగే ఉంది. పాపం ఏం జరిగినా లాస్ట్ కరెంట్ కంపెనీ వాళ్ళకే బొక్క జరుగుతుంది ఈ సినిమాలో. ఇద్దరు ఎవ్వరు ఫైట్ ఆపట్ల. ఇద్దరు సమవుజ్జుల్లా కొట్టుకుంటూనే ఉంటారు. వాస్తవంగా రింగ్ లో ఫైట్ జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడే మన ఏలియన్ గాడు దూరం నుంచి ఏదో చూస్తాడు. సడన్ గా అక్కడ ఇంకొక అల్ట్రామెన్ గడు కనిపిస్తాడు. అది చూసాక ఏలియన్ అల్ట్రామెన్ తో ఏం చెప్పిద్దో తెలుసా? అని చెప్పిద్ది. పాపం అల్ట్రామెన్ ఆ ఏలియన్ గడు ఎంత మాట అన్నాడండి. ఓ, మీకు ఏలియన్ లాంగ్వేజ్ రాదు కదా, అంటే అది నమ్మకం దోహం చేసావా నువ్వు? నీలా నమ్మకం దోహం చేసే వాళ్ళతో నేను ఆటలాడను, ఇంకోసారి నన్ను పిలవ మాకు ఆడేటప్పుడు నా బుడ్డీలు నాకు ఇస్తే వెళ్ళిపోతా అని చెప్పి చెప్తాడు. మన అల్ట్రామెన్ గడు ఆ డివైస్ ని ఆ ఏలియన్ కి ఇచ్చేస్తాడు. ఆ ఏలియన్ గడు వాడు బుడ్డీలు తీసుకొని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన అల్ట్రామెన్ గడు మన సంచిగాడిని కలవడానికి వస్తాడు. అయితే మన ఈ కొత్త అల్ట్రామెన్ కూడా మెయిన్ అల్ట్రామెన్ ప్లానెట్ ఉండేది కదా, అక్కడి నుంచి వస్తాడు. ఇక్కడికి వచ్చి మన సంచిగాడితో చెప్తాడు, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. మన ప్రపంచంలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం నువ్వు మీద ఎత్తనావు. మనుషుల బాడీలోకి వెళ్ళేది కాదు మనకు అస్సలు లేదు. ఇట్లాంటి గబ్బు పనులని మనం చేస్తున్నాం అని చెప్పి భూమి మీద ఉన్న వాళ్ళకి తెలిస్తే భూమి మీద ఉన్న వాళ్ళు మనల్ని నాశనం చేసేస్తారు. ఇంటికి పోదాం పదా, అమ్మ చేపల కూర ఉండింది అని చెప్పి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాడు. చేపల పులుసు అనగానే ముందు మనోడు అలాగే కొంచెం టెంప్ట్ అవుతాడు. కానీ తర్వాత నేను అస్సలు గాను, నువ్వే వెళ్ళిపో అని చెప్తాడు. దాంతో ఇక్కడికి వచ్చినోడికి పెద్ద కోపం వచ్చేసి ఒక డివైస్ ని తీసి దాన్ని అంతరిక్షంలోకి అలా పంపిస్తాడు. ఆ డివైస్ చూస్తుండగానే అంత పెద్దగా అయిపోయి ఆకాశంలో ఒక పెద్ద మాన్స్టర్ లాగా మారిపోద్ది. ఏంటి మాన్స్టర్ వచ్చి ఇప్పుడు మన రియల్ అల్ట్రామెన్ గారిని ఎత్తబోవడానికి వచ్చింది అనుకుంటున్నారా? కాదు, ఇప్పుడు ఈ మాన్స్టర్ భూమి మొత్తాన్ని నాశనం చేసేసిద్దంట. అంత దులకల్లా అల్ట్రామెన్ అలాంటప్పుడు భూమి మీద పంపించడం ఎందుకు? మనుషులందరినీ కాపాడడానికి ట్రై చేయడం ఎందుకు? మళ్ళీ భూమి మొత్తం నాశనం చేయడం ఎందుకు? వాళ్ళ మటుకు వాళ్ళని వదిలేస్తుంటే వాళ్ళే ఏదో ఒకటి చేసుకునేవాళ్ళు కదా. జపాన్ వాళ్ళ సినిమాల్లో మనుషులే కాదు, ఇందులో ఉండే ఏలియన్లు కూడా తలతెక్కలుగానే ఆలోచిస్తుంటాయి. అయితే చూస్తుండగానే అది మొత్తం ఒక మాన్స్టర్ లా మారిపోయి ఉంటుంది. మా సంచిగాడు అట్నే చూసుకుందాం అని చెప్పి అక్కడి నుంచి మాయమైపోయి అలా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడ ఉన్న వాళ్ళకి ఒక పెన్ డ్రైవ్ ఇచ్చి చివరిసారిగా వాళ్ళందరికీ బాయ్ హాయ్ చెప్పి నేను నన్ను ఇక మళ్ళీ చూడలేమని చెప్పి ఆకాశంలోకి వెళ్ళిపోతాడు. అల్ట్రామెన్ లా మారిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నా అనుకుంటున్నారా? కాదు, వాడు ఆ పెద్ద మాన్స్టర్ దగ్గరికి వెళ్తాడు. అదే వాళ్ళ తమ్ముడు క్రియేట్ చేశాడే పెద్ద మాన్స్టర్ ఆకాశంలో. దాని దగ్గరికి పోయి దాన్ని నాశనం చేసేద్దాం అనుకుంటాడు. మన అల్ట్రామాన్ తన ప్రాణాలను కూడా లెక్క
లెక్క చేయకుండా భయంకరమైన నిప్పుని తీసి దాని మీద కేస్తూ ఉంటాడు. కానీ ఆ పెద్ద మాన్స్టర్ మన అల్ట్రామాన్ చూసి ఇదేంది ఈ టైంలో కాకపోతలు కాలుతున్నాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంది. దానికి అసలు చిన్నగా కాలినట్టు కూడా లేదు. ఈ గ్యాప్ లో పెద్ద మాన్స్టర్ కూడా 4-5 బుల్లెట్లని మన అల్ట్రామాన్ మీదకి వదులుతాడు. అవి తగలగానే వాడు అలా వెళ్ళిపోయి భూమి మీద ఉన్న సముద్రంలో పడిపోతాడు. సీన్ కట్ చేస్తే హాస్పిటల్లో ఉంటాడు. మన ప్రైమ్ మినిస్టర్ కి అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఉన్న ఒక్క అల్ట్రామాన్ కూడా పోయాడు. ఇప్పుడు ఈ నెట్ట ఏం చేయాలి అని చెప్పి అప్పుడే వాడు సంచిగడు పోయేటప్పుడు ఒక పెన్ డ్రైవ్ ఇచ్చాడు కదా, అది పెట్టి అందులో ఏముందా అని చూస్తే ఒక మాన్స్టర్ ని ఎలా అడ్డుకోవాలి, దానికి ఎలా అడ్డుకట్ట వెయ్యాలి అనే డీటెయిల్స్ అన్ని నీట్ గా లైన్ బై లైన్ రాసి ఉన్నాయంట. ఈ మాత్రానికి అల్ట్రామాన్ గడికి గాలి ఊపి సోకలు పెట్టించుకుని ఎవడు రమ్మన్నాడు కిందకి. ఈ ప్లాన్ ఏదో ముందే వేసుకుంటే అయిపోయేది కదా. ఇప్పుడు పెన్ డ్రైవ్ లో ఉన్న డీటెయిల్స్ అన్నింటిని బయట తీసి దాన్ని నీట్ గా బోర్డు మీద రాసుకుంటారు. అదంతా రాశాక వాళ్ళకి ఏం అర్థం అవుతుందంటే ఇది ఇంకొక ప్రపంచంలోకి పంపించే ఒక బ్లాక్ హోల్ ని క్రియేట్ చేసే ప్రాసెస్. అంటే ఇలా ఒక బ్లాక్ హోల్ ని తయారు చేసి అందులోకి మాన్స్టర్ ని పంపించేద్దాం అని అనుకుంటున్నారు. ఇలా స్క్రిప్ట్ లో ఎప్పుడు ఏమైతే ఏమీ అర్థం కాదు. వీళ్ళు మైండ్ పెట్టి రాస్తారో మైండ్ ఫ్రిడ్జ్ లో పెట్టి రాస్తారో అర్థం కాదు. ఇప్పుడు ఆ పెన్ డ్రైవ్ లో ఉన్న డేటా మొత్తాన్ని ఉపయోగించి వీళ్ళు ఒక పెద్ద డివైస్ ని తయారు చేయాలి. ఈ డివైస్ ఇంకో ప్రపంచానికి సంబంధించిన బ్లాక్ హోల్ ని క్రియేట్ చేస్తుంది. ఈ డివైస్ ని వీళ్ళు కేవలం 2-3 రోజుల్లోనే తయారు చేస్తారు. అప్పుడు దాకా ఆ మాన్స్టర్ ఆకాశంలో ఏం చేస్తుంది, సూర్యుడు దగ్గరగా ఉన్నాడు కదా అని చెప్పి ఒడియాలండేస్తుంది ఏంది. వీళ్ళు డివైస్ ని అయితే ఇప్పుడు తయారు చేస్తారు. కానీ ఇప్పుడు ఆకాశంలోకి ఎవరు తీసుకెళ్తారు దీన్ని అక్కడ దాకా తీసుకెళ్ళడానికి చాలా స్ట్రాంగ్ మ్యాన్ కావాలంట. తెలిసిందేగా ఇంకెవడు ఎత్తపోతాడు, అల్ట్రామాన్ గడే ఎత్తపోతాడు. కానీ వాడు ఎత్తపోతే వాడి ప్రాణాలకి చాలా ప్రమాదం ఉందని చెప్తారు. ఇందాక ఏం పెక్కడానికి పోయాడు. ఇలా మన సంచిగాడు మేడ మీదకి ఎక్కి కాసేపు అక్కడ ఉన్న అమ్మాయితో ముచ్చట్లు పెట్టి మళ్ళీ భూమి మీద ఉన్న వాళ్ళకి ఇంకోసారి టాటా బై బై నేను మళ్ళీ మీకు కనిపిస్తాను లేదు అని చెప్పి జీవితంలో లాస్ట్ టైం ఒకసారి నవ్వేసి అల్ట్రామాన్ లా మారిపోయి ఆ డివైస్ ని పట్టుకుని ఆకాశంలోకి అలా దాని దగ్గరికి పోయి ఆ డివైస్ ని అక్కడ యాక్టివేట్ చేసేస్తాడు. ఇంత జరుగుతున్నప్పటికీ ఆకాశంలో ఉన్న మాన్స్టర్ బెత్త చూపులు వేసుకొని చూస్తూనే ఉంది కానీ ఏం చేయట్లేదు. వీడు ఆ డివైస్ యాక్టివేట్ చేయగానే పక్క ప్లానెట్ కి వెళ్ళి ఆ పెద్ద బ్లాక్ హోల్ లాంటి పోర్టల్ ఓపెన్ అయిపోద్ది. ఆ పోర్టల్ ఓపెన్ అయ్యి అవగానే అది దాని పవర్ తో ఆ మాన్స్టర్ మొత్తాన్ని జలగలాగా పట్టుకుని నువ్వు వస్తావా అని చెప్పి లోపలికి ఎత్తబద్ది. కాకపోతే అది పోయేది ఊరికే పోకుండా నాకు ఇది ఒక్కడే సరిపడి నంచుకోవడానికి నువ్వు కూడా కావాలని చెప్పి అల్ట్రామాన్ కూడా లోపల లాగేస్తుంది. ఏంటిది బ్లాక్ అండ్ వైట్ లో వస్తుంది అనుకుంటున్నారా, జపాన్ లో యానిమేషన్ ఎట్నే ఉంటుంది. ఓల్డ్ సినిమా ఎఫెక్ట్లు అన్ని వాడేసేది. ఈ సీన్లన్నీ ప్రత్యక్ష ప్రసారంలో లైవ్ వస్తూ ఉంటది జపాన్ లో. పాపం అక్కడ ఉన్న వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు. అయ్యో మన కోసం అల్ట్రామాన్ చచ్చిపోతాడే అని చెప్పి. కానీ కథలో అప్పుడే ట్విస్ట్. మన బొడ్డ అల్ట్రామాన్ గడు వచ్చాడే అదే పెద్ద మాన్స్టర్ తయారు చేశాడు. దిష్టి బొమ్మలా నుంచి తప్ప ఏం చేయలేదు కదా. వాడు సడన్ గా అక్కడికి వచ్చేసి మన అల్ట్రామాన్ ని కాపాడేసి అయ్యో నేను భూమి మీద ఉన్న జనాన్ని ఎంత తప్పుగా అర్థం చేసుకున్నానే, వాళ్ళంతా దేవుళ్ళు బంగారం లాంటి వాళ్ళు అని చెప్పి మన అల్ట్రామాన్ ని నువ్వు హ్యాపీగా సించిగాడిలాగా భూమి మీదే ఉండని చెప్పి వాడికి ఒక వరదానం ఇచ్చి వాడిని మళ్ళీ భూమి మీద తోలేస్తాడు. అలా అల్ట్రామాన్ సుడిగుండంలో నుంచి బయటకు వచ్చేసి భూమి మీదకి వెళ్ళిపోతాడు. భూమి మీద ఉన్న వాళ్ళంతా అనవసరంగా ఫీల్ అయ్యామని అనుకుంటారు. సినిమా అయిపోద్ది. మీరు కూడా ఫీల్ అయ్యంటే ఖచ్చితంగా లైక్ కొట్టండి. వీడియో అయితే లైక్ కొట్టడం మర్చిపోకూడదు. మరి ఇలాంటి ఎక్స్ప్లెనేషన్స్ ఇంకా కావాలంటే మా ఛానల్ ని చెక్ చేస్తూండి. మీకు ఇంకా ఏం ఎక్స్ప్లెనేషన్స్ కావాలో ఆ మూవీ నేమ్ కామెంట్స్ మెన్షన్ చేసి చెప్పండి. సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టడం మర్చిపోకండి. లేకపోతే వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ రావు. థ్యాంక్ యూ.